మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ఎవరైనా చనిపోయిన వాళ్ళని, గొప్ప వ్యక్తులని పునీతురాలిగా ప్రకటించాలంటే చాలా వ్యవధి తీసుకుంటుందండి, చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే కారణం చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు. అదేంటంటే యేసుప్రభువు వారు మృత్యుంజయుడు అయిన తర్వాత అక్కడికి సమాధి వద్దకి యోహాను గారు వచ్చారు, పేతురు గారు వచ్చారు. పేతురు గారు కొంచెం లేటుగా వచ్చారు. అయినప్పటికీ సమాధి బయట యోహాను గారు ఆగిపోయారు. పేతురు గారు సమాధి లోపలికి వెళ్లి చూస్తున్నాడు. అవునా, యేసయ్య మృత్యుంజయుడయ్యాడా అని నిర్ధారణ చేసుకుంటున్నాడు. ఈ నిర్ధారణ మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభకి కావాలి. కానీ దీనికి మించి ఇంకొక సత్యం ఏంటంటే, ఇదిగో తోమా, నీవు నన్ను చూచి విశ్వసించుచున్నావు కదా, చూడక విశ్వసించువాడు ధన్యుడు అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా పోపు స్థానంలో పేతురు గారు ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16-18 వర్షాలు మనం చూసాము. యేసుప్రభువు వారు క్రీస్తు అనే ఈ సంఘాన్ని నీ పైన కడుతున్నాను అని చెప్పాడు. అవునా? ఎస్. దాని తర్వాత పెంతెకోస్తు పండుగ రోజున అంతమంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఇనిషియేషన్ ముందుగా పేతురు లేచి ప్రసంగించడం మొదలు పెట్టాడు. అంటే అందరూ కూడా తన అధికారాన్ని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే దేవుడిచ్చాడు ఈ అధికారాన్ని. అందుకే యేసయ్య అన్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపుము. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవునయ్యా, ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలు జాగ్రత్త. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా, నేను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా అంటే అప్పుడు దేవుడు అన్నాడు, నా గొర్రె పిల్లను మేపుము, బోధింపుము, జాగ్రత్తగా చూచుకోవడము అని. అంటే ఒక గొర్రెల కాపరికి ఇచ్చిన బాధ్యతను దేవుడు మరలా ఒకసారి మనకెందుకు గుర్తు చేస్తున్నాడంటే, చనిపోయిన మన పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క గొప్పతనాన్ని